మంచు బ్రిస్ట్ కనిపించిండు. ప్రభాస్ అని అయితే కొద్దిసేపే కనిపించిండు అసలు సినిమాలో. కానీ సినిమా అయితే సూపర్ ఉందన్న. కానీ బాహుబలి మన ప్రభాస్ అన్న అయితే డార్లింగ్ కంటే మించి ఆ గెటప్ అసలు పిచ్చోని అయిపోయినా నాకు గుర్తొచ్చి వచ్చినాయి. సినిమా హిట్ పట్టా సినిమా హిట్ పట్టా బాగుంది హిట్ అంటారా? నేను 1000 కోట్లు 1,00,000 కోట్లు అని చెప్పను కానీ బాగుంది సినిమా 100 కోట్ల బడ్జెట్ రాబడుతుందా? వస్తుంది ఖచ్చితంగానా? ఎందుకు వచ్చామో అనిపించింది. సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చాక సినిమా బాగా సెట్ అయింది. విష్ణుబాబు గారు కొంచెం యాక్టింగ్ చేస్తుంటే బాగుండేది. కానీ సినిమా సెకండ్ హాఫ్ ప్రభాస్ ఎప్పుడైతే దిగాడో, ప్రభాస్ ఎప్పుడైతే స్క్రీన్ మీద కనిపిస్తాడో అక్కడ నుండి సినిమా మాత్రం బాగుందన్న. అండ్ క్లైమాక్స్ కూడా మంచి గూస్ బంప్స్ ఇచ్చే క్లైమాక్స్ కూడా ప్లాన్ చేశారు. కాకపోతే అదే యాజ్ యూజువల్ యాక్టింగ్ చేసి ఉంటే బాగుండేది కొంచెం. మంచు విష్ణు గారు అది ఒకటే బాధ అన్న. విష్ణు అన్న అయితే మెయిన్ స్టోరీ మంచిగా ఎంచుకున్నాడు అన్న. ఫస్ట్ హాఫ్ అయితే క్యారెక్టర్స్ అందరూ చించేశారు. సెకండ్ హాఫ్ అయితే ప్రభాస్ రాగానే బాహుబలిలో మహేష్మతి అంటే గజగజొడికి చూసిన థియేటర్లు అన్ని దద్దరిల్లిపోయినాయి అన్న. అసలు ప్రభాస్ని చూస్తే మాత్రం 2 కళ్ళు సరిపోలేదన్న. విష్ణున్న మాత్రం ఇంకో 10 సంవత్సరాల సినిమా దిగపోయినా ఏం కాదన్న. 500 కోట్లు మాత్రం పక్కా ఈ సినిమా కొట్టిద్ది. రోడ్డు మీదకి వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూసి ట్రోల్ చేయండి. మీకు దమ్ ఉంటే, ధైర్యం ఉంటే, గట్స్ ఉంటే సినిమా అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టిండు. ఎవరు ట్రోల్ చేసినా మన వాళ్ళకు రిటార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు. సినిమానే రిటార్డ్ ఇస్తుంది, సినిమానే రిటర్న్ గిఫ్ట్ వాళ్ళకి ఇస్తుంది. ప్రభాస్ ఎంట్రీ మొత్తం థియేటర్ మొత్తం రచ్చ మేడం క్లియర్ ఉంది. లేకపోతే సినిమా ఏం లేదంటున్నారు. ప్రభాస్ లేకపోతే సినిమా ఏం లేదు అనొద్దన్న. ప్రభాస్ గారు ఉన్నందుకు సినిమా బాగుంది, ఒప్పుకుంటాం రెబల్ స్టార్ ఉండడం వల్ల. కానీ శివుని గురించి చెప్పాలంటే వాళ్ళు స్టార్ అని చెప్పాలి. అందుకే ఈ రుద్ర క్యారెక్టర్ శివుని ప్రభాస్ గారిని పెట్టుకొని తీయనందుకే సినిమా ఇంకా చాలా బాగా హిట్ అయింది. ప్రభాస్ గారు కూడా ఒప్పుకున్నారు, ఎందుకు ఆ శివయ్య ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఒప్పుకున్నారు. ప్రభాస్ నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ యాక్టింగ్ వెరీ సూపర్. ప్రభాస్ జీవించేశాడు భయ్య. ప్రభాస్ కాపాడాడు. నిజంగా చెప్తున్నా కదా, అస్సలు ఎంత రాత అంటే నిజంగా హైప్ చేద్దాం అనుకున్నాడు, బాహుబలి రేంజ్ లోకి వెళ్దాం అనుకున్నాడు. కానీ బాహుబలి రేంజ్ లోకి వెళ్ళలేకపోయాడు మనోడు. హైలైట్స్ ఏంటంటే 2 ఒకటి హీరోయిన్ నడుమ, రెండోది ప్రభాస్ పెట్టుకోవద్దు. శివుడు ఆజ్ఞ లేని చీమైనా కొట్టదు అంటారు కదా, ఆయన ఆజ్ఞ ఉండబట్టి ఈ సినిమా వచ్చింది. సినిమా అయితే చాలా బాగుందన్న. 9 అయితే ఫుల్ సాటిస్ఫైడ్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ప్రభాస్ ఎంట్రీ కాడ నుంచి వేరే లెవెల్ కోల్పోతాను. నేనే ఏడ్ చేశాను. నిజం చెప్తా ఉన్నా, నేను మంచు విష్ణు అన్న ఫ్యాన్ కాదు, ప్రభాస్ అన్నకి డయాడ్ ఫ్యాన్. మంచు విష్ణు అన్న కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒకసారి చాలా కొంచెం ఒక హాఫ్ అవర్ కట్ చేస్తే ఇంకోసారి చూడొచ్చు. కానీ మరి 3 గంటలు కూర్చొని వాళ్ళ ఫ్యామిలీని చూడాలి. ఇట్స్ ట్రూ. ఫస్ట్ హాఫ్ అయితే లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది. టు బి జెన్యూన్ సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి, అవసరం లేదండి. మూవీ పరంగా కట్ చేయొచ్చు అవన్నీ. ఏదో రొమాన్స్ ఏమైందంటే హీరోయిన్స్ విష్ణు సగమే ఉంది, అన్నెసరీ. ఓవరాల్ బాగుంది. క్లైమాక్స్ సాంగ్స్ కానీ ఇవన్నీ పుల్ చేసి అండ్ ఓవరాల్ ప్రభాస్ వల్ల మొత్తం క్రౌడ్ పుల్ అయితే అవుతుంది చేస్తారు. అది యాక్టింగ్ అనిపించుకోదు, బట్ బీజిఎం మాత్రం 20 కోట్లు 100 కోట్లు ఒక్క బీజిఎంకి ఇచ్చచ్చు. ప్రభాస్ గారు వచ్చిన ఎంట్రీ కానీ రుద్రన్న సాంగ్ తీస్తారు. ఆ సాంగ్ పెట్టండి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. బట్ ప్రభాస్ గారు వచ్చిన కానీ సినిమా పిల్లప్ అవుతుంది. కరెక్ట్గా ప్రభాస్ వచ్చినప్పటి నుంచి ఎలివేషన్లు అయితే బాగున్నాయినా. బట్ మోహన్ బాబు క్యారెక్టర్ ఆయన వచ్చినప్పుడు బీజిఎం సీన్స్ 2-3 సీన్స్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగా. అలాగే ఇంటర్వెల్ ముందు మోహన్ లాల్ గారు వస్తారు. ఆ 2 నిమిషాల ఎపిసోడ్ కూడా చాలా బాగా అనిపించింది. సినిమా ప్లస్ అన్నప్పుడు దాన్ని ఏమంటారంటే విష్ణు యాక్టింగ్ బాగోకూడదు. విష్ణు యాక్టింగ్ బాగలేకపోతే ఏమో ప్రభాస్ లేకపోతే సినిమా వేస్ట్ అని నేనే డైరెక్ట్ చెప్పేవాడు. కానీ ప్రభాస్ను కూడా మరిపించే విధంగా విష్ణు యాక్టింగ్ చేశారు కాబట్టి ఇది విషయం. ఇదిగే RRR అప్పుడు కూడా RRR అప్పుడు కూడా రామ్ చరణ్ ఏముండదు, ఎన్టీఆర్దే అంత ఉంటుంది, ఇంక తేలిపోతాడు. అంటే థియేటర్లోకి వెళ్ళేటప్పటికి ఏమైపోయిందో మనకు అర్థమైంది కదా. సో ఇది కూడా అలాగే విష్ణు చాలా బాగా చేశాడు. దీన్ని కూడా ట్రోల్ చేస్తే అలాంటి దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుంది. శివుడి పాత్ర ఎలా ఉంటుందంటే సినిమా చాలా మంది ఏం చేస్తారంటే ఏదో మాట్లాడేసి ఒక 100 కోట్లు 200 కోట్ల బడ్జెట్ సినిమాని నాశనం చేద్దాం అనుకుంటాడు. కానీ ప్రతి సినిమాలో తప్పులు ఉంటాయి, తప్పుల గురించి చెప్పాలి. సినిమా మొత్తం బాగోలేదని చెప్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగోలేదండి. ఫస్ట్ హాఫ్ రావాల్సిన అవసరం లేదు, కానీ సెకండ్ హాఫ్ సినిమా అసలైన సినిమా కన్నప్ప స్టార్ట్ అయ్యేది అది. ఎందుకంటే ఒక భక్తుడు ఎలా ఉంటాడు, నిజమైన భక్తుడు ఎలా ఉంటాడు అంటే నోట్లోంచి నీళ్లు పోసి మనం శివుడికి అభిషేకం చేస్తామా, ఇందులో చేస్తాడు. మాంసాహారం నైవేద్యం పెడతామా, ఇందులో పెడతాడు. పట్టు వస్త్రాలు పెడతామా, పెడతాడు. అంటే ఏంటంటే కొన్ని మనకి తెలియని చూపించారనమాట. కాళహస్తిలో ఇలాంటిది ఉంటుందా అంటే కాళహస్తి కాదని 2 అమ్మాయిలు చేశారు, విష్ణు గారు వాళ్ళ అమ్మాయిలే చేశారు. ఆ సాంగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చెప్పాలంటే. అంటే అది కొన్ని షార్ట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మోహన్ లాల్ క్యారెక్టరైజేషన్ కొద్దిసేపు ఉంటుంది కానీ అది కూడా బెస్ట్ క్యారెక్టర్. సినిమాలో ప్రభాస్ గారు డైరెక్ట్ చెప్పాలంటే
పెద్దోళ్ళందరికంటే ప్రభాసే పెద్దోడు అన్న. పొట్టు లేదు, ఏదో చిన్న స్టోన్ పెట్టి వదిలేశారు. పార్వతీదేవి అంటే కనీసం ఇప్పుడు శివునికి ఎట్లయితే నామాలు ఉన్నాయి, అప్పట్లో మనం చాలా మందిని చూసాం కదా ఆర్టిస్టులు, పెద్ద పెద్ద హీరోయిన్స్ చేశారు, వాళ్ళు ఎంత బాగా చేశారు. కానీ ఇప్పుడు అయితే మాత్రం అలా లేదు అసలు. అంటే ఇప్పుడు భక్తి కన్నప్ప అంటే లాస్ట్ లో కన్నప్ప ఒకటే కన్ను ఇస్తారు, ఇలా 2 కన్నులు ఇచ్చారు కదా, అది కొంచెం ఇస్తారని ఒక కన్ను కాదు కదా, 2 కన్నులు ఇచ్చారు కదా. 2 కన్నులు ఇచ్చాడు. ఆ సినిమాలో ఎలా తీశారు, ఈ సినిమా కూడా అలాగే తీశారు. కాలు పెట్టాడు. అది రాంగ్ అంటే ఏం లేదు, కానీ ఫస్ట్ నీళ్ళు వచ్చినట్టు పెట్టారు. ఆ నీళ్ళు వచ్చినట్టు లేకపోతే కన్నప్పన ఆ టైంలో ఎవరేం కొట్టలేదు. ఈయన వెళ్ళి భక్తితో వెళ్ళినప్పుడు మాత్రమే, నార్మల్గా అయితే మాత్రం నాకు తెలిసినంత మట్టుకి కన్నప్ప భక్తితో వెళ్ళినప్పుడు ఆయనలో లీనం అవడం కోసం అని చెప్పి ఆయనకంటే ఒక టైం అయిపోతుంది. ఇప్పుడు మనకెలా అయితే అవుతుంది అలాగా. ఎక్కడ ఉన్నా గానీ మంచు ఫ్యామిలీ మంచి కోసమే కోరుకుంటారు. అన్నదమ్ములు ఎవరైనా సరే ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఆడికి వాళ్ళరా పోసిరికేలు ఒక్కరు చెప్తున్నా. అరే ట్రోల్ చేసే నా కొడుకుల హిందూ మూవీ, సనాతన ధర్మం మూవీ, ఈ సినిమాని తొక్కాలనుకుంటే తొక్కేస్తాం కొడుకుల. ప్రతి ఒక్కరి చేత మంచు విష్ణు కంటతడి పెట్టించాడని చెప్పొచ్చు. తన యాక్టింగ్ తోటి ఇంతవరకు కూడా తన యాక్టింగ్ ప్రూవ్ చేసుకునే ఛాన్స్ తన 20 ఏళ్ళ కెరీర్లో ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ కలెక్షన్స్ కూడా, అది బెస్ట్ కలెక్షన్స్ ఇంతవరకు తన కెరీర్లో ఎప్పుడు కూడా రాలేదు ఇంతవరకు. యాక్టింగ్ పరంగా ఆయన ఇందులో చాలా బాగా చేశారు. లేదండి, అందరూ కూడా బాగా చేశారండి. ఒకరి వల్ల సినిమా ఆడదు, అన్ని క్యారెక్టర్లు బాగా చేశారు కాబట్టి సినిమా ఆడుతుంది. డైరెక్షన్ తప్పేం లేదండి. విజువల్ ఎఫెక్ట్స్ కూడా అన్ని బాగా తీశారు. డైరెక్షన్ మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్ గారు, మంచు విష్ణు గారు, హీరోయిన్ అందరూ కూడా చాలా బాగా, అందరూ న్యాయం చేశారు. ప్రభాస్ గారు రావడం నిజంగా హైలైట్. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. స్టీఫెన్ గారు కొత్త అయిన మలయాళం, ఇంతకుముందు మోహన్ లాల్ సినిమాలు చేశారు, తను కూడా చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్. ప్రభాస్ గారు హైలైట్. మంచు విష్ణు యాక్షన్ సీన్స్ కూడా హైలైట్. తన యాక్టింగ్ ఇంకా అంత ఎక్స్ట్రాడినరీ. సినిమాలో మీకు ఏం నచ్చింది? ఎండింగ్ చాలా బాగుంది.